హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అమేజింగ్ వరల్డ్. నేను శైలజ. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే రాజమండ్రిలో ఉన్న గ్లో గార్డెన్. ఇది ఎక్కడుంటుందంటే లాలా చెరువు దగ్గర ఉంటుంది. ఇంకెందుకు లేటు, టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ పెద్దలకైతే 30 రూపీస్, పిల్లలకి 20 రూపీస్. టైమింగ్స్ వచ్చి 6 PM to 10 PM. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. మేము ఈ గ్లో గార్డెన్కి ఫస్ట్ టైం వెళ్తున్నామండి. వావ్, చాలా బాగుంది. అసలు లోపలికి వెళ్ళగానే మొత్తం లైటింగ్స్తో చాలా అట్రాక్షన్గా అనిపించింది. మా సిస్టర్స్ కూడా చాలా బాగా నచ్చేసింది. మేమైతే ఈవినింగ్ 6:30 ఆ టైంకి వెళ్ళాము. నిజంగా లోపలికి వెళ్ళగానే అసలు చాలా బాగుంది. ఆ లైటింగ్స్ అవి చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ట్రీస్కి పింక్ లైట్స్. ఆ లైట్స్ కూడా చాలా అట్రాక్షన్గా కనిపిస్తున్నాయి. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరీ చీకటి పడిపోయాక వెళ్ళకుండా కొంచెం లైటింగ్ ఉండగానే వెళ్తే అప్పుడు మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే డే టైంలో ఎలా ఉంటుంది, నైట్ అవగానే ఎలా ఉంటుంది అని. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఫుల్ లైటింగ్ పార్క్ కదా, ఎటు చూసినా లైట్స్ తోటి మెరిసిపోతూ చాలా గ్లోగా ఉంది. ఫొటోస్ తీసుకుంటే కూడా చాలా అట్రాక్షన్గా కనబడుతున్నాయి. మేము స్టార్టింగ్ నుంచి ఫొటోస్ తీసుకొని అలా వెళ్తూ ఉన్నాము. అంటే పార్క్ లోపలికి వెళ్ళగానే ఏ ప్లేస్ చూసినా చాలా బాగా అందంగా కనిపిస్తుంది కదండి. అందుకే ప్రతి ప్లేస్లోనూ సెల్ఫీస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని అలా వెళ్తూ ఉన్నాము. అక్కడక్కడ యానిమల్స్ని కూడా పెట్టి వాటికి లైటింగ్స్ పెట్టారు. అది కూడా బాగుంది. ఈ గ్లో గార్డెన్కి చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే, అంటే కలర్ఫుల్గా లైటింగ్గా ఉంది కదా, వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఇక్కడ చూసారండి, కొబ్బరి చెట్టులా ఉంది గ్రీన్ కలర్లో. దానికి కొబ్బరి బొండాలు కూడా పెట్టి లైటింగ్ పెట్టారు. బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో లేడీ బొమ్మ పెట్టి దానికి ఎల్లో కలర్ లైటింగ్ పెట్టారు. అది కూడా బాగుంది, చాలా బాగా కనిపిస్తుంది. అక్కడక్కడ యానిమల్స్ని పెట్టారు కదండి, అలాగే అక్కడక్కడ పీకాక్స్ని కూడా పెట్టి లైటింగ్ పెట్టారు. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పాండా ఎంత బాగా పెట్టారో. ఇదైతే చాలా చాలా బాగా అందంగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 2 ఎలిఫెంట్స్ని కూడా పెట్టారండి. ఆ ఏనుగు బొమ్మలకు కూడా ఎల్లో కలర్ లైట్ పెట్టారు. అది కూడా చాలా బాగుంది. పాండా దగ్గర కూడా ఫొటోస్ దిగితే చాలా బాగా వచ్చినాయి. మేము కూడా ఒక సెల్ఫీ తీసేసుకున్నాం. ఇక్కడ చూసారా, జీబ్రా ఎంత బాగుందో. మాకు బాగా నచ్చిన ప్లేస్ ఇదేనండి. ఇక్కడ చూసారా, ఇలాగా స్క్వేర్గా బాక్సెస్లా ఉన్నాయి కదా, అడుగు వేస్తూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇదైతే చాలా బాగా అనిపించింది. మనం వెళ్తూ ఉంటే కలర్స్ చేంజ్ అవుతున్నాయి. మనం ఏ బాక్స్లో ఫుడ్ పెడతామో అక్కడ కలర్ చేంజ్ అవుతూ ఉంది. చాలా అట్రాక్షన్గా అనిపించిందండి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, సర్కిల్స్ లాగా రౌండ్స్గా ఉన్నాయి కదా, ఇక్కడ మనం ఫుడ్ పెడుతుంటే కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇదైతే తబలా లాగా అనిపించింది నాకు. ఇలా కలర్ఫుల్గా ఉంటే చిన్నపిల్లలకి చాలా అట్రాక్షన్గా ఉంటాయి కదండి. పిల్లల్ని తీసుకొని వస్తే ఈ పార్క్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా పింక్ కలర్లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కూడా అక్కడక్కడ పెట్టారు. నాకు ఈ ప్లేస్ బాగా నచ్చిందని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే పెద్దవాళ్ళకు కూడా నచ్చింది. అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు అందరూ. ఎవరూ లేరు కదా అని చాలాసేపు ఇక్కడే అలా ఉండిపోయాను. అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. బాగా అనిపించింది. భలే ఉంది కదండి.
ఒక్కొక్క బాక్స్లో కలర్ చేంజ్ అవుతూ ఉంటే ఇందాక వైట్ లైట్స్ అని చెప్పాను కదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, కీబోర్డ్ లాగా ఉంది, మ్యూజిక్ వినండి, చాలా బాగుంది. ఇదైతే పియానో, చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది మ్యూజిక్ రావడం పిల్లలు అస్సలు వదలట్లేదు. ఇది చూస్తున్నారు కదండి, పింక్ కలర్లో మొత్తం లైటింగ్ పెట్టారు. ఇది కూడా చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఈ గ్లో గార్డెన్ చాలా చిన్న పార్క్ అయినా సరే ఈ లైటింగ్స్ తోటి కలర్ఫుల్గా చాలా బాగుంది. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తే పిల్లలకి బాగా ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. ఇక్కడే బాగా ఆడతారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్లవర్స్ ఉండి ప్రతి ఫ్లవర్కి లైటింగ్ పెట్టారు. నిజంగా అంటే చాలా అందంగా కనిపిస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ని కూడా చూడండి, గోల్డ్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. ఇక్కడైతే మొత్తం గ్రాస్ని గోల్డ్ కలర్ లైటింగ్ పెట్టారు. బ్యాక్ సైడ్ జిరాఫ్ ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఇదేమో చెస్ బోర్డ్ లాగా ఉంది. చాలామంది పిల్లలైతే ఈ చెస్ బోర్డ్ మీద జంప్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే గ్లో గార్డెన్ అని లెటర్స్ తోటి పెట్టారు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి. అందరూ వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ చూసారా, జీబ్రా పెట్టారు, కిందంతా గోల్డ్ కలర్లో లైట్, బ్యాక్ సైడ్ వచ్చి జిరాఫ్. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్స్ తోటి కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అవి కూర్చోడానికి పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ మా సిస్టర్స్ కూడా కూర్చున్నారు. అలాగే చాలామంది కూర్చున్నారు కదండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. కూర్చోడానికి బాగుంది. అవి కూర్చోడానికి అక్కడక్కడ పెట్టారు. నాకైతే ఈ గ్లో గార్డెన్ చాలా నచ్చింది. చాలా కలర్ఫుల్గా డిఫరెంట్ లైటింగ్స్ తోటి చాలా బాగుంది. ఇలాంటి లైట్స్ ఉన్న పార్క్ రాజమండ్రిలో ఫస్ట్ టైం పెట్టారు. కానీ నిజంగా గ్లో గార్డెన్ అని పెట్టారు కదా, నిజంగా చాలా గ్లోగా ఉంది. మేమైతే ఈ పార్క్కి వచ్చి ఒక 3 అవర్స్ వరకు ఇక్కడే ఉండిపోయాం. టైం కూడా తెలియలేదు మాకు. ఇక్కడ చూసారా, ఎలిఫెంట్ ఎంత బాగుందో, 2 ఎలిఫెంట్స్. ఇక్కడేమో 2 వైట్ కలర్లో ఉన్న బాతుల్ని పెట్టారు. ఇది కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ గార్డెన్ లోపలే చిన్న క్యాంటీన్ లాగా కూడా ఉంది. అక్కడ తినడానికి స్నాక్స్, కూల్ డ్రింక్స్ అవి మనకి దొరుకుతున్నాయి. మా పేరెంట్స్కి కూడా బాగా నచ్చింది, మా డాడీకి కూడా బాగా నచ్చిందండి. ఎప్పుడైనా రాజమండ్రి వస్తే ఈ గ్లో గార్డెన్ని తప్పకుండా విజిట్ చేయండి, బాగా ఇష్టపడతారు. చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.